అయితే చూడండి 1980 డైమండ్ మార్క్ ఉంటే 30,000 ఉంది. ఓకేనా? మన దగ్గర 1980 డైమండ్ మార్క్ ఉందో లేదో చెక్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరకి విజయవాడ నుంచి కార్పొరేషన్లో పనిచేసే త్రినాథ్ గారు అయితే వచ్చారు. ఆయన అసలు ఇక్కడ రావడం గల కారణం ఏంటి, అసలు ఏం నమ్మి వచ్చాడు అనేది ఆయన మాటలోనే విన్నాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో కొద్దిగా చెప్పండి. నేను విజయవాడ నుంచి వచ్చా. ఈ కాయిన్స్ అనేది ఒకసారి అసలు ఏంటా అని కనుక్కుందామని వచ్చా. ఆయన దగ్గర అయితే కొన్ని కాయిన్స్ ఉన్నాయండి. అవి రేర్ గల్లా కాయిన్లా పనికొచ్చేవా, పనికి రానివా, పనికొచ్చేవని ఉంటే అమ్ముకొని డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చారు. మీరు కూడా మీ దగ్గర ఉన్న ఎలాంటి కాయిన్స్ అయినా అమ్ముకోవాలి, పనికొచ్చేవి ఏవి, పనికిరానివి ఏవి అనేది తెలుసుకోవాలనుకుంటే మీరైతే నన్నైతే అప్రోచ్ అవ్వచ్చు. ఏదైనా కానీ ఫోన్ చేయకుండా మట్టుకి రావద్దు. ఫోన్ చేయకుండా వచ్చి ఇబ్బంది పడితే మట్టుకి దాన్ని నేను బాధ్యుడిని కాదు. ఓకే అన్నా? అన్నగారికి చూపిస్తున్నాను. 25 పైసా FSS ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్. ఈ కాయిన్ 1993 స్టార్ మార్క్ ఉంటే 6,000 రూపాయల వాల్యూ ఉంది. ఇందులో 10 కాయిన్లు అయినా అన్ని 60,000 రూపాయలు వెళ్తాయి. చూద్దాం, చూసుకోండి. 93 స్టార్ చూసుకోండి. ఓకేనా? కనిపిస్తున్నా నెంబర్ 92. ఫ్రెండ్స్, ఒక్క విషయం ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. కాయిన్ అనేవి చాలా మంది అన్న వాట్సాప్లో పెడతాము చూడండి చూడండి అంటున్నారు. కాయిన్ ఇలా ఉంటే వాట్సాప్లో పెడితే మీరు ఏం ప్రయోజనం చెప్పండి. చూడండి, కాయిన్ అనేది ఈ రకంగా ఇట్లా డ్యామేజ్ ఉంటే మేము ఏమని క్లారిటీ ఇవ్వగలుగుతాం? ఒకసారి మీరే చూడండి. అంత కాయిన్ అనేది కొట్టుకుపోయి నొప్పులు పడిపోయి కనిపిస్తుంది కదన్నా. చాలా అంటే చాలా. ఒకవేళ ఈ 93 స్టార్ అయినా ఇది 6,000 రావు, 1,500, 1,500 అంతే. ఎందుకంటే ఈ రకం కండిషన్లో ఉంటే మరి నేను అమ్మాలి కదా. చూడు, అంతే తీసేసి ఇదంతా కూడా కాయిన్ అనేది ఎలా పాడైపోయిందో. ఇలాంటి కాయిన్కి మార్కెట్లో ఫుల్గా డిమాండ్ అయితే ఉండదు. అది 3 మనకి ఏం కావాలి? స్టార్. మనకి స్టార్ బుక్ కావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది 93. కానీ ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే 93లో కూడా చుక్క గుర్తు. చాలా మంది బుక్లో రేట్ కార్డ్ చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. 93 తినంగా 6,000 రూపాయలు ఉండాలంటే స్టార్ గుర్తుంటారు. ఇక్కడ అన్ని దగ్గర ఉంది. నోయిడా మీద చొక్క గుర్తు. దీనికి మార్కెట్లో 20 రూపాయల వాల్యూ ఉంది. ఉంటే వాల్యూ కడతాం ఫ్రెండ్స్, లేనిది మేము కట్టలేము, మాకు ఎవరు కట్టరు. ఓకేనా? మనకు 93 స్టార్ కావాలి. 93 నోయిడా మీద లేని కానీ స్టార్ గుర్తుందా కానీ. ఈవెంట్స్ కండిషన్లో ఉంటే మేము 5 నుంచి 5.5 కడతాం. ఫైన్ ఫుల్ కండిషన్లో ఉంటే వాళ్ళు రారండి ఇక్కడికి. తీసేద్దామా కాయిన్స్? ఇవన్నీ తీసేసింది. ఓకే, ఎందుకంటే నార్మల్ కాయిన్స్ కాబట్టి. ఓకే అన్న. 1982 ఉంటే బొమ్మాయి మింట్ ఉంటే 30,000 ఉంది ఫ్రెండ్స్. ఈ కాయిన్ 1982 30,000. 85 90 89 88 ఇవి కూడా నార్మల్. ఓకే ఓకే. 20 పైసల కాయిన్ 97 స్టార్ మార్క్ 98 85 85 89 ఇది 85 88 ఇది కూడా 88. 9th ఏషియన్ గేమ్ 25 పైసల కాయిన్ ఇది. ఈ 25 పైసల కాయిన్కి ఈరోజు మార్కెట్లో హైదరాబాద్ ఉంటుంటే 4,000 రూపాయలు ఉంది.
1982 హైదరాబాద్ నుంచి ఉండాలి. 4000 ఉంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది ఈ కాయిన్కి? అదే అదే మింటు, డైమండ్ ఉంటాయి కదా, డైమండ్ మింటు. ఈ రెండు తీసేస్తా, ఈ రెండు ఇక్కడ రేట్లు చూపిస్తాను నీకు. ఓకేనా? ఓకే అన్న. ఫ్రెండ్స్, కాపర్ నిక్లు 50 పైసా కాయిన్. ఓకే, ఇది 1988 నోయిడా మింట్కి. ఇదే మింటు? నోయిడానా? నోయిడానా? ఎలా చెబుతున్నా? కింద చూపించాను ఇందాక. చొక్క డైమండ్ గుర్తు. ఒక్కసారి చూడు, ఇదిగో మళ్ళా చూడు. 1988 అవునన్నా. నోయిడా గుర్తు, చొక్క గుర్తుండాలి. అవును. ఓకే, ఇప్పుడు దీనికి చొక్క ఉందంటావా లేదా? ఏ చొక్క కనపడట్లేదన్న, చూడన్నా నువ్వే. ఈ చొక్కను చూసావా? అదే చూపిస్తున్నా. మరి ఇక్కడ ఎందుకు ఉంది ఆ చొక్క? అదే ఎందుకు ఉంది? అదే నేను అడుగు. ఇదంతా డిజైన్. డిజైన్ అన్నా? ఈ డిజైన్ లో ఒక చొక్క అనేది ఉంటది ఎప్పుడు చూడు. ఓకే అన్న. ఇప్పుడు వీటిలో చొక్క లేకపోతే ఆ, అన్న ఈ డిజైన్ లో ఇక్కడ చొక్క లేదు కదా అవునవును అన్న. అని అనొచ్చు. అవును, సరిగ్గా ఈ డిజైన్ లో చొక్క ఉంది, ఈ డిజైన్ లో చొక్క ఉంది, ఈ డిజైన్ లో చొక్క ఉంది. ఉంది ఉంది. అలాంటప్పుడు ఇది డిజైన్ లో చొక్క కదా. అవునులే. నోయిడా మింట్ ఏడుంది? లేదు లేదు కదా. లేదు. ఇది కలకత్తా మింట్. కలకత్తా. ఓకే ఓకే. ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి, ఇక్కడ చొక్క మీద చొక్క ఉండాలి. చొక్క మీద చొక్క ఉంటేనే ఆ కాయిన్కి వాల్యూ. ఇది సేమ్. సేమ్. ఇది చొక్క ఉందన్న. చూడు, ఇదిగో డబుల్. డిజైన్ పైన స్టార్ మార్క్ ఉంది కదా, ఉంది. అలా ఉండాలి చొక్క మీద చొక్క. ఓకే. ఐడియా వచ్చిందా? ఇది 88. చూసావా? అదిగో అన్న, చొక్క. క్లారిటీ వచ్చింది. చొక్క. అది చొక్క 4 పలకలు ఉండే డైమండ్. అది డైమండ్ లా కనపడలేదు. చొక్క చుక్కలా కనిపిస్తుందా? కొద్దిగా దీన్ని జూమ్ చేస్తాను నీకోసం. ఓకేనా? ఎందుకంటే క్లారిటీ ఉండాలి. పోయేదేముంది? ఇప్పుడు చెప్పు. డైమండ్ షేప్ లో ఉందన్న. ఈ ఈ చుక్కలాగా ఉందా? ఇది డైమండ్ షేప్ లో. డైమండ్ షేప్ లో ఉందన్న. డైమండ్ షేప్ ఉంటే ఇక్కడ రేట్ చూడు, 1988. అవును. డైమండ్ షేప్. ఈ లైన్ చూసుకుంటే డైమండ్ షేప్ ఎంత ఉంది? 20 అన్న. ఇదే లైను నోయిడా గుర్తు ఎంత ఉంది? 10,000 ఉంది. అది అర్థమవుతుందా? ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు. క్లారిటీ వచ్చిందా? ఏది ఈ కాయిన్స్ అంతా కానీ ఈ కాయిన్లు తీసుకొస్తాను, అన్నీ కూడా మంచి కాయిన్లు తీసుకొచ్చు. ఇలాంటి కాయిన్స్ చెక్ చేయాలని కానీ మాకు సరదా వచ్చింది. కొంతమంది బ్రాస్ నిఖిల్ కాయిన్లు ఎత్తుకొచ్చేస్తారు గుట్టలు గుట్టలుగా. పనికిరావు, పెట్టవు. చూసి చూసి ఇప్పుడు ఒకటి తగిలింది అనుకో, వాళ్ళకి లాభమే, నాకు లాభమే. ఇంట్లో లేదన్న. ఓకే అన్న. ఇంద్రుడికి ఏమనిపిస్తుంది అసలు? క్లారిటీ ఉందా? క్లారిటీగా ఉందన్నా. నాకేం లేదు. చూస్తున్నా బుక్ లో చూస్తున్నాను, అలా ఏం లేదన్నా. కాయిన్ అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి సార్. చెక్ చేసుకోకపోతే కనిపిస్తుంది దెబ్బ. కాయిన్ ఇలా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటుంది సార్. అందుకే అనేది కాయిన్స్ అనేది, ఏ కాయిన్ అయినా మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ కూడా ఆల్బమ్లో పెట్టుకోవాలని. వెయిట్ తగ్గింది ఒకటి, రెండోటి ఇక్కడ స్క్రాచెస్ కనబడుతున్నాయి, ఇది పెద్ద స్క్రాచెస్. మా దగ్గర కొనేవాళ్ళు మళ్ళీ ఇవన్నీ చెక్ చేస్తారు మమ్మల్ని. అది దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న కాయిన్ కండిషన్ చూడకుండా నేను ఆ కాయిన్ అనేది నేను తీసుకోలేను కదా. ఇప్పుడు ఏమైనా చెప్పాలన్నా కానీ కాయిన్ కండిషన్ ఎలా ఉంది అనేది చూసుకోలే కదా ఏమైనా కొనేది. అది ఇదైతే సార్ దగ్గర ఉంది. ఎంతంటే 1997. 97కి మామూలుగా అయితే నార్మల్గా మార్కెట్లో వాల్యూ లేదు. 2004 స్టార్ ఉండాలి. ఇది మీ దగ్గర 2004 స్టార్ ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, శ్రీ మాతా వైష్ణవి దేవి కాయిన్. ఇది చాలా మంది అయితే అమ్మవారి బొమ్మ, కనకదుర్గమ్మ బొమ్మ, లక్ష్మీదేవి బొమ్మ, ఎవరికి ఎలా అనుకుంటే అలా పిలుస్తూ ఉంటారు. ఇదైతే అమ్మవారి బొమ్మ కాదు, దుర్గమ్మ బొమ్మ కాదు, శ్రీ మాతా వైష్ణవి దేవి కాయిన్ ఇది. ఈ అమ్మవారు జమ్మూ కాశ్మీర్ దగ్గర కట్రా దగ్గర ఉంటుంది. గుడి పెద్ద గుడి, చాలా ఫేమస్ ఈ గుడి కూడా. ఈ కాయిన్కి చాలా అంటే చాలా
అపోహలు అయితే యూట్యూబ్లో ఫేక్ వీడియోలు చేసి వదులుతున్నారు. ఈ కాయిన్ వాల్యూ అనేది మార్కెట్లో మినిమం 30 రూపాయల నుంచి లేదు, అది యూఎన్సీ కండిషన్లో ఉంటే. కానీ ఆ 30 రూపాయల కానీ మీరు ఎంత కొత్త కాయిన్ తీసుకొచ్చినా ఇక్కడ తీసుకోవడానికి కూడా ఎవరు కూడా రెడీగా లేరు. ఈ రేట్ లేని కాయిన్ గురించి మీరు లక్షలు కోట్లు ఆశించకండి, మీరే మోసపోతారు. ఫ్రెండ్స్, ₹1 కాయిన్ ఇది చూడండి. ₹1 కాయిన్ 1956 కలకత్తా మింట్. 1956 కలకత్తా మింట్కి ₹100 వాల్యూ ఉందన్న. ఇది వచ్చేసేసి ఇది నిఖిల్ కాయిన్ ఫ్రెండ్స్. చూడండి, కాయిన్ అనేది ₹1. ఎదురేమో నేషనల్ యాంథమ్ ఉంటుంది, మనకి సింహాలు గుర్తు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 1/2 ఇదన్నా 1956 ₹100. అది 55 ఉంటే 600 వచ్చి తీసారా పక్కన? 25 పైసలు కాయిన్ ఫ్రెండ్స్. అన్ని దగ్గర ఈ కాయిన్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, చెక్ చేస్తారు ఇప్పుడు. అయితే చూడండి, 1980 డైమండ్ మార్క్ ఉంటే 30,000 ఉంది. ఓకేనా? మన దగ్గర 1980 డైమండ్ మార్క్ ఉందో లేదో చెక్ చేద్దాం. 36 స్టార్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది 80. ఇక్కడ కనిపించేది 1980 స్టార్ మార్క్. కానీ అంటే ఇదే మార్కు ఇక్కడ డైమండ్ మార్క్ ఉంటే ఇందులో క్లారిటీ ఉంది. 0 కాబట్టి కొద్దిగా నలిగింది, కానీ క్లారిటీ ఉంది. కానీ అంటే అక్కడ డైమండ్ గుర్తు లేదు. డైమండ్ గుర్తుంటే ఈ కాయిన్ ₹30,000 కాయిన్. స్టార్ మనకు కావాల్సిన డైమండ్. ఫ్రెండ్స్, 80లో 2 కాయిన్లు వచ్చినాయి, 2 కూడా స్టార్లే వచ్చినాయి. ఓకేనా? డెబ్బై 73 72 78 88 88 78 1985 73 85 74 ఇంకేమండి అన్న? అయిపోయిందన్నా. ఇయర్లో ఉండి ఏ మింట్ మార్క్ ఉంటే ఎంత అమౌంట్ ఉంటుంది అనేది చాలా క్లారిటీగా చూపించి ఆ కాయిన్ వాల్యూ అనేది రేట్ కట్టడం జరిగింది. మీరు తీసుకొచ్చిన ఏ కాయిన్ అయినా మినిమం ₹500 అబోవ్ ఉండాలి. అది కరెన్సీ నోట్లు కొత్త అయినా పాత అయినా తీసుకొస్తే మటుకి దాని మీద ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ అయితే ఉండాలి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ.